తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కు దాదాపు ఖరారైందట. త్వరలోనే ఆయన పేరును ప్రకటించడానికి అధిష్టానం కూడా రెడీ అయిందట. కానీ ఇంతలోనే ఈటెలపై భారీగా కంప్లైంట్స్ అధిష్టానానికి చేరాయట. ఇంతకు ఈటెల రాజేందర్ మీద వెళ్లిన కంప్లైంట్స్ ఏంటి? ఈటెల అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నదెవరు? దీని వెనుక కారణాలేంటి? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు ఖరారైందా? తాజాగా ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయా అంటే బీజేపీ శ్రేణులు అవుననే అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడంటూ లోక్సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే 6 నెలలు గడిచిపోయినా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయలేదు. తాజాగా రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. చాలా రోజుల నుంచి తెలంగాణ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం కూడా అనేక సంప్రదింపులు, చర్చోపచర్చలు చేసిన తర్వాత ఈటెల రాజేందర్ను అధ్యక్షుడిని చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వపు రేసులో 5-6 పేర్లు వినిపించినా చివరకు ఈటెల పేరు ఖరారైందట. ఈటెల రాజేందర్ను బీజేపీలోకి తీసుకుని రావడంలో కీలకంగా వ్యవహరించిన కిషన్ రెడ్డి, రామ్ మాధవ్లే ఇప్పుడు అధ్యక్ష పదవి విషయంలో చక్రం తిప్పారట. అధ్యక్ష పదవిలో మళ్లీ బండి సంజయ్నే నియమిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. సంజయ్కు పగ్గాలిస్తే రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ మరింత యాక్టివ్గా పనిచేస్తారనే టాక్ కూడా వినిపించింది. మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు పేర్లు తెరపైకొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఈటెలకే పదవి దక్కనుందని బీజేపీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీలోని సీనియర్లు ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై వ్యతిరేకత చూపిస్తున్నా కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఈటెల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కాగా ఈటెలకు పదవి ఖాయమని ఆయన వర్గం సంబరాలు చేసుకుంటూ ఉండగా వారికి బీజేపీలోని ఒక వర్గం పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఈటెల చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతికి సంబంధించిన చిట్టాను బీజేపీ అధిష్టానానికి పంపారట. అంతేకాకుండా మంగళవారం ఆయన పోచారంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ను చితకబాదిన వీడియోలు కూడా జాతీయ నాయకత్వానికి చేరాయట. మెదక్ జిల్లా మాసాయిపేట ప్రాంతంలో ఈటెల కబ్జా చేసిన 70 ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ హైకమాండ్ వద్దకు వెళ్లాయని, ఇలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవిస్తే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెబుతున్నారట. మరోవైపు ఈటెలకు గతంలో పార్టీలో కీలక పోస్టులిచ్చినా ఆయన పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదని అంటున్నారట. చేరికల కమిటీ చైర్మన్గా ఆయన చేసిందేమీ లేదని, కనీసం ఒక కీలక నాయకుడిని కూడా బీజేపీలోకి తీసుకుని రాలేకపోయారని అధిష్టానానికి గుర్తు చేస్తున్నారట. పైగా ఈటెల కారణంగా బీజేపీలో ఉన్న కీలకమైన నాయకులు కొందరు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారని, వాళ్లే కనుక ఇవాళ పార్టీలో ఉండుంటే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా భారీగా సీట్లు గెలుచుకునేవారమని రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటెలపై ఫిర్యాదు చేశారట. ఈటెల తన సొంత ప్రయోజనాల కోసమే ఎప్పుడూ పనిచేస్తున్నారని, పార్టీకి లాభం చేకూరేలా ఆయన ఏనాడూ వ్యవహరించలేదని చెబుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన అనుచరులకు దాదాపు 60 టికెట్లు ఇప్పించుకున్నారని, ఈటెల కూడా స్వయంగా 2 చోట్ల పోటీ చేశారని, కానీ ఒక్కరు కూడా గెలవలేదని బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి తన అనుకూల వర్గానికి టికెట్లు ఇప్పించుకున్నా ఒక్కరికి డిపాజిట్ రాలేదని ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే రీతిగా వ్యవహరించారని, ఆయన టికెట్లు ఇప్పించుకున్న ఏ అభ్యర్థి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారట. ఇలా పార్టీకి ఏ విధంగానూ ప్లస్ కాని వ్యక్తికి ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారట. ఈటెలకున్న బ్యాక్గ్రౌండ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆయన బీజేపీ భావజాలానికి అనుకూలంగా పని చేయలేరని సీనియర్లంటున్నారు. మరి ఇప్పటికే ఈటెల విషయంలో ఒక నిర్ణయానికొచ్చిన సమయంలో ఆయనపై వెళ్లిన ఫిర్యాదులు ఏ విధంగా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.